అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు గవ్వలు ఇప్పుడు ఎలా వేస్తామో, పురుషులకు ఎట్లా పడతాయో, స్త్రీలకు ఎలా పడతాయో, ఆ గవ్వల మీద మీ జాతకం ఎలా ఉంటుందో, మీ ఒక్కొక్క రాశి మీద 12 రాశుల మీద మీకు ఎలా వస్తుందో ఇప్పుడు చెప్తాము. ఇప్పుడు ఆ వచ్చిన ప్రకారంగా పద్ధతి ప్రకారంగా మీరు పాటించుకుంటే అది మీ భర్తలో ఉండొచ్చు, మీ తోడ పుట్టిన వాళ్ళకు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండొచ్చు. అలా ఒక పద్ధతి పాటించుకొని మీరు ముందుకు చేసుకుంటూ పోతే మీ పనులు శుభలు ఉంటాయి, మీ పనులు కూడా గెలుస్తాయి. మీ నమ్ముకున్న దేవతలకు ఆ ప్రకారంగా పూజ చేసుకుంటే కూడా మీ ఇంట్లో కూడా భాగ్యం జరుగుతుంది. మీరు కోరుకున్న పనులు కూడా శుభాలు జరుగుతాయి. ఆ సమ్మక సారక పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మంచిగా ఉండాలని అమ్మవారి పేరు మీదకి వెళ్ళి ఇప్పుడు 12 రాశుల మీద ఇప్పుడు గవ్వలు వేస్తే మీకు ఎలా వస్తుందో మీ జాతకం చూద్దాం. తులారాశి వాళ్ళ జాతకంలో గవ్వలు వేస్తే ఎలా వస్తుందో అమ్మవారి పేరు మీదకి వెళ్ళి చూద్దాం. తులారాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ గవ్వలాట మీద రవి కేతు చంద్రదశ మహాదశ కుజదశ శనిదశ. కానీ జన్మస్థానంలో పట్ల ఎక్కడ పోయినా కానీ పురుషులకు మాత్రం అహంకారం ఎక్కువ ఉంటుంది. నా మాటనే గెలవాలి, నా మాటనే సాగాలనుకుంటారు కానీ ఒకరి మాట గెలిపించేటోళ్ళు మాత్రం కాదు. సొంత బుద్ధితోనే సొంత టాలెంట్తోనే గెలవాలనుకుంటారు కానీ దేంట్లో మాత్రం గెలవలేరు. కానీ బరాబర్ ఆడ మగ కలిసి పనిచేసే వాళ్ళకు శుభాలు ఉంటాయి. కొత్త వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు కానీ, కొత్త ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ, ఇలా బయటికి వెళ్ళొచ్చిన వాళ్ళు అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇలాగ కొత్త పనులు చేసుకుంటే శతాపతి అంటే భార్య భర్తలుగా చేస్తే వాళ్ళ అండదండగా మనసు ఒక మాట విని ఒకరు ఒడుచుకొని పనులు చేస్తే ఇది భాగ్యం ఉంటుంది. కానీ స్త్రీల జాతకంలో వస్తే మాత్రం ఏముందంటే కానీ శని అన్నది వెంటాడుతున్నది వాళ్ళకు. ఏ చేసినా కానీ ముందుకు సాగకుండా ముందు గెలవకుండా అవుతుంది. దీనివలన వీళ్ళకి అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే అది సౌభాగ్యంగా ముందుకు సాగుతుంది. వాళ్ళ సంతాన విషయంలో కూడా వాళ్ళు దీని గురించి ఎక్కువగా బాధపడతారు. దానివల్ల వాళ్ళకు శుభం జరుగుతుంది. కానీ ఇంకా ముందుకు కూడా కుటుంబాల విషయాలు వస్తే కూడా అపనిందేలు చిక్కులు ఎదురు వస్తూనే ఉంటాయి. అందులో కూడా వీళ్ళు జాగ్రత్తగా నడుచుకుంటే వీళ్ళకు చాలా మంచిది. ఇంకా లోకుల వల్ల కూడా అంటే లోకుల వల్ల కాదండి, ఇంట్లో సమస్యలు కూడా రావచ్చు. ఇంకా చేసే ఉద్యోగంలో కూడా వీళ్ళకు ప్రాబ్లం కావచ్చు. ఇంకా కొత్త పని చేద్దామనుకున్న వల్ల కూడా నష్టపోవచ్చు. అలా కాబట్టి ఈ లోకత సమయంగా నడుచుకుంటే స్త్రీలకు చాలా మంచిది. చదువులో ఉన్న విద్యలో ఉన్న ఏదైనా కొత్త వస్తువు కొందామనుకున్నా, కొత్త పని చేద్దామనుకున్నా అది భాగ్యం అవుతుంది అన్నట్టు. అంతే కాబట్టి హద్దుకు మించి పని చేయకూడదు. మన జాతకం ఎలా నడుస్తుందో మనకు అలా పాటిస్తే మీ ఇంట్లో భార్య భర్తలకి బాగుంటుంది, పిల్ల పాపలతో సంతోషంగా ఉంటుంది. మీరు చేసే పనిలో నమ్ముకున్న పనిలో కూడా జయం ఉంటుంది. ప్రతి ఒక్క పనిలో మీరు పాస్ అవుతారు. ఇది మీరు ఓపిక పట్టి చేస్తే మీరు ప్రతి ఒక్క ఇంట్లో శుభాలు ఉంటాయి. అందరూ మీరు భార్య భర్తలు కలిసిమెలిసి ఉంటే ఇది ఇంట్లో పిల్ల పాపలతో సంతోషంగా ఉంటుంది. లేకుంటే మీ జీవితం గందరగోళం అవుతుంది. జాగ్రత్తగా అందరూ ఉండండి. ఇది ఒక భార్య భర్తల మీదకి వెళ్ళి ఉన్న వాళ్ళకు మాత్రం ఈ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు ఏ విషయంలో ఉన్నా ఏ విషయం చేసినా కూడా జాగ్రత్తగా తెలుసుకుంటే అందరికీ మంచిది.